వెల్కమ్ టు T2B లైవ్. మా T2B లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి. టాలీవుడ్ ఎపిక్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించిన మగధీర సినిమా 2009లో వచ్చిన ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో కొత్త రికార్డులను నెలకొల్పి నయా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అంతకుముందు ఇండస్ట్రీ హిట్ గా ఉన్న పోకిరి సినిమా కలెక్షన్లను డబుల్ చేసిన ఈ సినిమా 74 కోట్లతో తెలుగు సినిమా స్టామినా ఏంటో సౌత్ మొత్తానికి తెలిసేలా చేసింది. కాగా ఆ సినిమా తర్వాత ఇతర భాషల్లో రీమేక్ అవ్వగా బాలీవుడ్ లో రీమేక్ కోసం చాలా రోజులుగా ఎంతో మంది హీరోలను సంప్రదించగా రామ్ చరణ్ నటనను రీప్లేస్ చేసే విధంగా ఏ హీరో కనబడలేదు. కాగా చివరికి రణవీర్ సింగ్, షాహిద్ కపూర్లలో ఎవరో ఒకరు త్వరలో ఈ సినిమాను రీమేక్ చేసే అవకాశం ఉందని తెలియడంతో అది ఎప్పుడు మొదలవుతుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. కానీ అంతకన్నా ముందే ఈ సినిమా బాలీవుడ్ లో రీమేక్ అయింది. అఫీషియల్ గా కాదు, అన్అఫీషియల్ గా. ఎంఎస్ ధోని సినిమాతో టోటల్ ఇండియా వైడ్ గా ఫేమస్ అయిన సుశాంత్ సింగ్ రాజ్పూత్, వన్ నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్ లో ఫేమస్ అయిన కృతి సనన్ జోడీగా తెరకెక్కిన రబడా సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. ఆ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ ఇది అచ్చు మగధీర సినిమాలానే ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు. ముందు లవ్ స్టోరీ, తర్వాత విలన్ ఎంట్రీ, ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే వార్ సీన్స్, అక్కడక్కడ టోటల్ మగధీరలో కనబడే సీన్స్ కూడా కాపీ చేస్తూ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. అది చూసిన వాళ్ళందరూ మగధీర కాపీలా ఉంది అంటూ విమర్శిస్తున్నారు. బాలీవుడ్ వాళ్ళు మాత్రం ఇప్పటి వరకు ఇది అఫీషియల్ రీమేకా, అన్అఫీషియల్ గా స్టోరీ లైన్ ని తీసుకొని తెరకెక్కిస్తున్న సినిమానా చెప్పట్లేదు. కింద డిస్క్రిప్షన్ లో సినిమా ట్రైలర్ లింక్ ఇస్తున్నాం, చూసి మీరే చెప్పండి కాపీలా ఉందో ఒరిజినల్ లా ఉందో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం T2B లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.